బైబిల్ స్టడీకి కూడి వచ్చిన సంఘమునకు వందనాలు తెలియచేసుకుంటూ చిన్న ప్రార్థనతో ఆ యొక్క బైబిల్ స్టడీని ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, ఈ దినము సంఘ ఆవరణలో కూడి నాయన నీ నామమును స్తుతిస్తూ ఆరాధిస్తూ నీ వాక్యమును ధ్యానించడానికి నీవు చూపిన కృపని బట్టి కృతజ్ఞతాస్తుతులు నాయన. ఈ దినము ఓసిపిఎం పాస్టర్స్ కూడా నాయన మా మధ్యన ఉంటూ ఉండగా మరి ప్రభు మేమందరము కలిసి నీ వాక్యమును ధ్యానించగలిగినట్లుగా, మరి సంఘముతో కూడి నీ ఆశీర్వాదాలు పొందుకోగలిగినట్లుగా బైబిల్ స్టడీలోనైనా ఆది నుండి అంతం వరకు నీవే తోడుగా ఉండి నడిపించమని, నీ దీవెనలతో నింపమని యేసు నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. మన మధ్యనున్న రెవరెండ్ అబ్రహాం పాస్టర్ గారు వచ్చి రోమియోలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14 నుండి ఆఖరి వరకు చదివి వినిపిస్తారు. రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14వ వచనం నుంచి 33 వచనాల వరకు చదువుకున్నాం. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్నారని నా మటుకు నేను మిమ్మల్ని గూర్చి రుడిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాచక ధర్మము జరిగించు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని యుండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేమముగా మీకు వ్రాయిచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమై సంగతులలో నాకు అతిశయకరణముగా కలదు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గుర్తుల బలము చేతను మహత్కార్యమును బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టూ పట్లనున్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదు. వారు చూతురనియు విన్నవారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను స్వార్థను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించితిని. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరం నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మును చూచి మొదట మీ సహవాసమున కొంత మటుకు సంతృప్తి మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిర్ణయించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అఖయా వారును కొంత సొమ్ము చంద వేయనిష్టపడిరి. అవును, వారి ఇష్టపడి దాన్ని వేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయంలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయంలో వీరికి సహాయము చేయబద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలము వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదము సంపూర్ణముతో వస్తుందని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తము వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి
మీతో కలిసి విశ్రాంతి పొందినట్లు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ఈ సమయంలో మన ఓసిపిఎం పాస్టర్ గారైన రెవరెండ్ లాజరస్ గారు ప్రార్థన చేసిన తర్వాత వాక్య ధ్యానమును చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన మా యేసయ్య, నీ పాదాల కొందనములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్భుతములు చేసే నా పరమ తండ్రి, పరమరక్షక, నీ పాదముల కొందనములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయాన్ని బట్టి ప్రభా, నీ పాదాల కొందనములు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నా తండ్రి. చదువుబడిన నీ మాటలన్నీ ప్రభా మా హృదయాల్లో నాటబడి ఫలించి అభివృద్ధి పొందినట్టు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మరి ఇప్పుడు ముఖ్యంగా నా తండ్రి, నీ దాసుడు నీ వాక్యాన్ని వితృష్ణపరచున నాయన, నీ దాసునిలో నీ ఉండి నీ మాటలు వినిపించమని ప్రార్థన చేస్తున్నాం. దయగల నా తండ్రి, వినుతున్న ప్రతి బిడ్డ యొక్క హృదయాన్ని కదిలించి నీ నామాన్ని మహిమపరచుకునమని ఈ సమయం ప్రభు నా తండ్రి నీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. సహాయం దయచేయము. నీ దాసునితో నువ్వు మాట్లాడు. నీ దాసునిలో నీ ఉండి నీ మాటలు వినిపించి నీ ఘనమైన నామాన్ని నీవే మహిమపరచుకొనమని నీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ ఈ సమయాన్ని మరి వచ్చినటువంటి బిడ్డలందరినీ నీ హస్తాల్లో పెట్టు. యేసు ఘనమైన నామముననే ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అబ్రహాం పాస్టర్ గారికి, లాజరస్ పాస్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాక్య ధ్యానములకు వెళ్దాము. రోమేయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 14 నుండి 33 వచనాల వరకు ఈ దినము ధ్యానిద్దాము. 15వ అధ్యాయము మనం గనక 14, 15 వచనాలు అధ్యాయములు గనక చూసినట్లయితే ఈ అధ్యాయాలలో ఏ విధముగా అన్యుల నుండి వచ్చిన క్రైస్తవులు, యూదుల నుండి వచ్చిన క్రైస్తవులు సమాధానముగా ఉండాలి, ఒకరితో ఒకరు కలిసి ఉండాలి, ఏ విధముగా దేవుణ్ణి ఆరాధించాలి, ఆ యొక్క ఒకరిని ఒకరు బలహీనమైన క్రైస్తవులని బలవంతులని ఒకరు అనుకొని ఇంకొకరిని బలహీనులైన క్రైస్తవులని తగ్గించేటువంటి విధముగా కాకుండా అందరూ కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించాలి అని అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తూ 14వ వచనం నుంచి ఇలాగనుంటుంది. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్ప సమర్థులునై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపని బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయబడిన నుండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షిప్తముగా మీకు వ్రాయిచున్నాను అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమేయులకు రాసిన పత్రిక ఎందుకు రాస్తున్నాను, నేను మీ మధ్యకు రాలేని పరిస్థితులై ఉండగా నా పరిచర్యను బట్టి సేవను బట్టి నేను యెరూషలేము ఆ యొక్క అన్యుల అపోస్తలునిగా యెరూషలేము మొదలుకొని ఎక్కడెక్కడైతే సంఘాలు నాటబడలేదో అపోస్తలు ఆ యొక్క అన్యులు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆ చోట్ల నేను పరిచర్య చేసేటువంటి ప్రక్రియలో నేను మీ మధ్యకి రాలేకపోయాను. రోమా పట్టణము ఆ యొక్క రోమా దేశానికి ఆ యొక్క దాన్ని ఏమంటారు రాజధాని అయినప్పటికీ అక్కడ వేరే వారు సువార్త పంచుకున్నందువలన ఏర్పడబడిన సంఘములో నేను వచ్చి బోధించలేకపోయాను. కానీ ఇప్పుడు మీకైతే నేను నమ్మిన దాన్ని మీరు తెలుసుకోవలసిన దాన్ని సంక్షిప్తంగా మీకు రాస్తున్నాను. ఆ రాసిన వాటిల్లో కొన్ని మీరెవరో నాకు తెలియదు, నేనేమో మీ సంఘమును నాటలేదు, నేను ముఖాముఖి మీకు పరిచయం లేదు, కావున నేను కొన్నిటిని ధైర్యముగా రాస్తున్నాను. అంటే సెన్సిటివిటీ, మనకు తెలియని వారితో మాట్లాడుతున్నప్పుడు వారు మనల్ని ఇతనేంది మనకి చెప్పొచ్చేది లేకపోతే ఇతనెవరు చెప్పడానికి అనే దీనిగా ఉంటుంది కనుక తను ఏ విధంగా అయితే తను అన్యుల కొరకు పిలువబడిన అపోస్తలుడు అనేటువంటి అధికారముతో అయినప్పటికీ తను సువార్త ప్రకటించని చోట ఏర్పడిన సంఘములో తను ధైర్యం తీసుకొని చొరవ తీసుకొని మాట్లాడేటువంటిది ఆ యొక్క సంస్కృతి కాదు గనక తనను తాను తగ్గించుకుంటూ మాట్లాడుతున్న మాట మీకు కొన్ని విషయాలు నేను సంక్షిప్తంగా వ్రాసాను అంటున్నాడు. 14వ వచనం చూడండి.
నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని రూఢిగా నమ్ముచున్నాను అంటున్నాడు. క్రైస్తవ సహవాసంలో ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ, దేవుడు ఏ ఒక విశ్వాసిని రక్షించిన విధంగానే ఇంకొక విశ్వాసిని కూడా రక్షించి ఉన్నాడు గనక ఇరువురు కూడా ఒకరికి ఒకరు దేవుడి నుంచి పొందుకున్న ఆత్మ ద్వారా ఒకరినొకరికన్నా దారి తప్పుతూ ఉంటే సరి చేసుకోవడము, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడము, అలాగనే పురిగొల్పుకోవడము, ఆ విధంగా ముందుకు పోయేటువంటి దానిలో మీరు సంపూర్ణముగా జ్ఞానులై ఉన్నారని నేను నమ్ముతున్నాను అని అంటున్నాడు. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన అపోస్తలుడుగా సేవ చేస్తున్న, పరిచర్య చేస్తున్న ప్రక్రియలో ఎవరినైతే ఆయన అన్యుల నుంచి రక్షిస్తున్నాడో వారినందరినీ ఆయన అర్పణ అంటున్నాడు. అంటే అది దేవునికి ఇచ్చేటువంటి అర్పణ. కాబట్టి నీవు నేను రక్షింపబడిన మనము దేవునికి అర్పణ అని గుర్తు చేసుకోవాలి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. మన అర్పణ ఏ విధముగా ఉండాలి? పరిశుద్ధాత్మ ద్వారా వలన పరిశుద్ధపరచబడి, మనము నమ్ముకున్న వారము దేవుని యందు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడుతూ ఆయనకి ఇష్టలుగా, ఆయాసకరముగా ఉండేటువంటి వారముగా కాకుండా ఆయనకి ఇష్టలుగా ఉండాలి అని గుర్తు చేస్తున్నాడు. పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించచ్చు అంటున్నాడు. ఆనాడు ఆ యొక్క యాజకుడు గనక చూసినట్లయితే జనాంగంలో ఉన్న వారికి ఆయన ఆ యొక్క సువార్త బోధించినప్పుడు అది అర్పణ అవుతుంది. అర్పణ కావడమే కాకుండా అది ఇచ్చేటువంటి వారు యాజక ధర్మం చేస్తున్నారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఎక్కడా కూడా ఆయన పత్రికల్లో యాజకత్వము అనేది వాడడు ఎక్కువ. పేతురు పత్రికలో మనం గమనించినట్టు, పేతురు పత్రిక మనమందరము యాజకులము అంటాడు. అంటే ఎవరెవరమైతే మనము నమ్ముకొని ఉన్నామో వారందరము యాజకులము అంటాడు. అట్ ద సేమ్ టైం ఆనాడు ఏదైతే పాత నిబంధన గ్రంథము నుంచి యాజక ధర్మం వచ్చిందో, ఒకరి నుంచి ఆ యొక్క లేవీ గోత్రములో వారి కుమారునికి రావడం, అలాగున నూతన నిబంధనలో మాట్లాడబడి ఉండదు. కాబట్టి నూతన నిబంధనలో ఈయన ఎప్పుడైతే యాజకుడు అంటున్నాడో, దేవుని సేవకునిగా, పరిచారకునిగా మాట్లాడుతూ అర్పణ అనే మాట వాడాడు గనక, అర్పణ ఇచ్చేది యాజకుడు గనక యాజక ధర్మాన్ని, అంటే ఇది ఎంత పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఒక వ్యక్తి రక్షింపబడ్డము, ఆ వ్యక్తి దేవునికి ఇష్టనిగా ఉండడము, అది ఎంత గొప్ప కార్యము. అది చిన్న చితక కార్యము కాదు. దేవుని యొక్క మానవుని సృష్టించి, మానవుడు పాపములో పుట్టిన తరువాత ఎంతో వెలగల తన కుమారుడినిచ్చి కొనుక్కున్న, తన స్వరక్తముతో కొనుక్కున్న సంఘముగా మనము, ప్రతి ఒక్క పాపి ఆయన చేసిన గొప్ప కార్యం అది. అది చిన్న చితక కాదు. కాబట్టి అది గొప్ప కార్యము. కాబట్టి ఆ గొప్ప కార్యాన్ని వివరిస్తూ, వర్ణిస్తూ, తను యాజకునిగా అన్యులను ఆయన ఎవరైతే దేవుని దగ్గరికి తెస్తూ ఉన్నాడో విశ్వాసులుగా, వారిని అర్పణగా మాట్లాడుతూ ఉన్నాడు. అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి. ఎప్పుడెప్పుడైతే సేవకులు తమ యాజకులు అనుకొని సువార్త పరిచర్యలు ఆత్మల్ని సంపాదించినప్పుడు, ఆత్మల్ని దేవుని దగ్గరికి తెచ్చినప్పుడు, ఆ తగ్గింపు గుణం గురించి కూడా మాట్లాడుతున్నాడు. దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృప. మనం ఒకరిని దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నామంటే, రక్షించేవాడు దేవుడు. రక్షించి ఎవరి ద్వారా రక్షిస్తున్నాడు? యేసు ప్రభు ద్వారా రక్షిస్తున్నాడు. ఒక సువార్థికుణ్ణి, ఒక సేవకుణ్ణి ఆయన ఒక పరికరముగా, పాత్రగా వాడుకుంటున్నాడు. పరికరముగా, పాత్రగా వాడుకొని ఆయన ఆ యొక్క అర్పణను తెచ్చిచ్చినప్పుడు అది ప్రభువు యొక్క కృపావరము అని మనం అర్థం చేసుకోవాలా. చాలాసార్లు ఈ సువార్త పరిచర్యలో మనం ఆత్మని సంపాదించే సమయంలో ఒక్కొక్కసారి తెలిసి తెలియక మనకు ఒక ఇంతమందిని రక్షించామనో, ఇంతమందిని నడిపించామనో, ఇంత పెద్ద సంఘానికి పాదిరిగా ఉన్నామనో, ఒక్కొక్కసారి మనలో ఏదైనా అభిప్రాయాలు కలిగేటువంటి సమయంలో మనము నిమిత్త మాత్రులమని, పరిచారకులమని, దేవుని కృప లేనిదే మనం ఎవరిని ఎందుకని దేవుడు ఒకరి మనసుని ఆయన వైపు తిప్పుకోకపోతే మనం ఏమీ చేయలేం. కాబట్టి అపోస్తుల కార్యము ఎప్పుడు కూడా 13వ అధ్యాయము 48వ వచనము మనం గుర్తు చేసుకోవాలి. ఒకసారి చదువుతాను. 13వ అధ్యాయము 48వ వచనం మనకు సుపరిచితమైనది. నేను ఎన్నోసార్లు మీతో మాట్లాడి ఉన్నాను. మరొకసారి
13వ అధ్యాయము 48వ వచనం. నలభై 47 నుంచి చదువుతాను. మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము, ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. కాబట్టి దేవుని యొక్క చిత్తము లేనిదే, దేవుని యొక్క కృప లేనిదే, దేవుని యొక్క ఎన్నికలో లేనిదే ఎవరూ రక్షింపబడలేరు. ఆయన తన వైపునకు ఆకర్షించుకుంటే కానీ ఆ పని జరగదు. కానీ ఆ పని జరగాలి అంటే, ఆకర్షించుకోవాలంటే ఏం చేయాలా? ఆయన దేవదూతలకు ఆ పని అప్పచెప్పలేదు. ఒక ప్రజల్ని రక్షించేటువంటి పని, ఆయన తట్టుకు తిప్పేటువంటి పనిని ప్రభు తన కుమారుడైన యేసు ప్రభువును పంపించాడు. మానవులైన మనకు ఆ పనిని అప్పచెప్పి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడెప్పుడైతే మనం సేవ చేస్తూ ఉంటామో, పరిచర్య చేస్తూ ఉంటామో, ఆ సమయంలో కొన్ని ఆత్మలు రక్షింపబడతాయో ఆ సమయంలో అది చిన్న చితక సేవ కాదని, అది గొప్ప సేవని ఏమంటాడో మత్తయి సువార్తలో, లూకా సువార్తలో, ఒక భూమి మీద గనక ఒక పాపి రక్షింపబడితే దేవదూతలు అక్కడ ఎంతో ఉల్లసిస్తున్నారు, ఆనందిస్తున్నారు అంటాడు, వేలాది దేవదూతలు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క రక్షణ ఎంతో గొప్ప కార్యం. అది ఎంత గొప్ప కార్యం అని చెప్తూ ఆ గొప్ప కార్యం చేసేవాడు దేవుడు. ఆయన కుమారుడైన యేసు ప్రభు ద్వారా చేస్తున్నాడు. ఆయన ఆత్మ ద్వారా జరుగుతున్నది. సువార్థికులమైన మనము మన విధాల్లో సేవ చేసినప్పుడు, మన విధానాల్లో దేవుని దగ్గరికి ప్రజల్ని తెచ్చినప్పుడు దేవుని కృపని మనము మర్చిపోకూడదు. కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని, ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. కాబట్టి నాకైతే మీతో మాట్లాడేదానికి నేను మిమ్మల్ని సువార్తలో నడిపించి దేవుని దగ్గరికి నడిపించలేదు. కానీ కాబట్టి నేను మీతో చొరవ తీసుకొని మీతో డైరెక్ట్గా మాట్లాడేటువంటి ఇది నాకు లేదు. కానీ నేను అన్యజనులకు నియమించబడిన అపోస్తులుడను గనక ఆ అధికారముతో యాజకునిగా మీరందరూ కూడా ఆయనకు అర్పణాన్ని గుర్తు చేసుకుంటూ, ఇది ప్రభు సేవ అని గుర్తు చేసుకుంటూ నా మాటలు కూడా మీరు వినండి. కాబట్టి చొరవ తీసుకుంటూ కొన్ని విషయాలని ధైర్యముగా మీతో రాశాను అంటున్నాడు. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఏమంటున్నాడంటే, నేను మీతో డైరెక్ట్గా పరిచయం లేకపోవచ్చు, నేను మిమ్మల్ని సువార్త ద్వారా నడిపించుండకపోయి ఉండొచ్చు, నేను మిమ్మల్ని పాస్టర్గా ఆ సంఘాన్ని నేను నడిపించకపోయి ఉండొచ్చు. కానీ నాకు ఇచ్చిన కృప ఏంటి అంటే, అన్యజనులకు అపోస్తలునిగా ఆ కృపని బట్టి ఏలయనగా కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతుల్లో నాకు అతిశయ కారణము కలదు. ఏలగనగా ఎందుకంట, ఏలగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియచేతను. మనం ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకురావాలి అంటే బోత్ మనం మాట్లాడే మాటలు, మనం చూపించే యేసు, మన నడవడి అన్నీ కలిస్తేనే పని జరుగుతాయి. కాబట్టి ఏమంటున్నాడు, వాక్యము చేతను క్రియచేతను. అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియచేతను గురుతుల బలము చేతను. ఆనాడు ఆ యొక్క అపోస్తలుడైన పౌలు వెళ్తూ ఉన్నప్పుడు, పౌలు పేతురు సమయంలో కనుక గమనించినట్లయితే వారి నీడ వారి మీద పడితే చాలు అనేవారు. వారు తాకిన యొక్క కర్చీఫ్ను కనుక వారు కనుక తీసుకుంటే వారికి స్వస్థత వస్తుంది. ఇవన్నీ కూడా అద్భుత కార్యాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అద్భుత కార్యాలన్నీ కూడా నేను వాక్యము ద్వారాను, క్రియారూపకముగా నా సాక్ష్యము ద్వారాను, మరి అద్భుత క్రియలు చేయుట ద్వారాను మీ మధ్యన జరిగి ఉన్నాయి. గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను. ఇవన్నీ జరిగేది ఎలాగంటున్నాడు, పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే కానీ మరి దేనిని గూర్చి నేను మాటలాడా తెగింపను. ఏమంటున్నాడంటే, నేను ఏదైనా మాట్లాడాలి అంటే ఎంతవరకు అయితే నేను నా సువార్త పంచుకున్నానో, నా జీవిత సాక్ష్యం ఎంతైతే ఉందో, నేను ఎంతైతే అంటే ఓన్లీ బేస్డ్ అపాన్ వాట్ ఐ హ్యావ్ డన్, దాన్ని మించి నేను మాట్లాడను అంటున్నాడు. నేను ఏదైతే చేశానో దాన్నే నేను మాట్లాడుతున్నాను. అలాగున నేను అన్యజనుల మధ్యన ఎంతో సువార్త చేశాను. మీ మధ్యన డైరెక్ట్గా చేయకపోయినప్పటికీ ఎంతోమంది అన్యజనులు నేను దేవునిలోకి నడిపించాను. అన్యజనులు విధేయులగునట్లు. చూడండి, మనము దేవుని యొక్క సువార్త విని రక్షణ పొందిన తరువాత మనము విధేయత చూపాలి దేవునికి అని గుర్తు చేసుకోవాలి.
చాలాసార్లు మనం రక్షింపబడిన తర్వాత ఇంకా ఆ దేవుని పని మనతో, అంటే మనకి ఇంకా రక్షణ దొరికింది కనుక మన ఇష్టానుసారంగా ఉండొచ్చనో, లేకపోతే మన పాత జీవితానికి పోవచ్చనో, ఒకసారి రక్షణ దొరికింది కనుక మన ఇష్టానుసారంగా ఉండొచ్చు అనుకుంటే దానికి ఏమంటున్నా అంటే అన్యజనులు విధేయులగునట్లు అంటున్నాడు. ఒక్కసారి నాతో పాటి అపోస్తల కార్యము 26వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల వరకు చదువుతాను. 26వ అధ్యాయము 16 నుంచి 20 వరకు. అపోస్తలుడైన పౌలుకి ఆ యొక్క సువార్త సేవ అప్పచెప్పినప్పుడు దేవుడు, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి, యేసుప్రభు ఆయనకి ఇస్తున్న ఆదేశం, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. మనల్ని దేని కొరకు నియమించి ఉన్నాడు ఆయన? బోత్ సేవకునిగా, పరిచారకునిగా, సాక్షిగా. ఎప్పుడైతే క్రైస్తవుడు తన జీవితంలో సువార్త అనేటువంటి దాన్ని సాక్ష్యముగా పంచుకోకపోయినా, తన జీవితంలో సాక్ష్యము లేకుండా ఉన్నా ఆ సువార్త వ్యర్థమవుతుంది. దేవుడు దేని కొరకైతే ఇంత కష్టపడి తన కుమారుడిని పంపించి ఇచ్చాడో అది రక్షింపబడిన వారు అంతే పరిశుద్ధతతో వాక్యము బోధించటం మాత్రమే కాకుండా తమ జీవితాలు ఆ విధంగా లేకుండా గనక ముందరికి వెళితే అది సరిగ్గా ఫలించదు. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. కాబట్టి ఇక్కడున్న సువార్త సేవకులే కాదు, పాస్టర్లే కాదు, మనమందరము గుర్తు చేసుకోవాల్సిన, మనమందరము పరిచారకులము అండ్ మనము సాక్షులము. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. ఎవరైతే సువార్త సేవ చేస్తారో, ఆయన కొరకు నిలబడడానికి సిద్ధపడతారో వారిని కాపాడే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు. సాతాను తన పని తను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయినప్పటికీ అందుకని ఒక చోట ఎఫెసు పట్టణంలోనో కొరింథీ పట్టణంలోనో అపోస్తలుడైన పౌలుకి అక్కడ చాలా అపోజిషన్ ఎదురైనప్పుడు అతను బలహీనపడి ఉంటాడు. బలహీనపడిన సమయంలో దేవుడు అతనికి రాత్రి దినాన యొక్క దర్శనం అంది ప్రత్యక్షమయ్యి, ఈ స్థలములో నా వారు, నా మనుషులు ఎంతోమంది ఉన్నారు, కావున నీవు ధైర్యము వీడక నేను నీకు అప్పగించిన పని చేయము అంటాడు. ఎఫ్సి పట్టణంలోనో కొరింథీ పట్టణంలోనో ఆ మాట మాట్లాడతాడు. కాబట్టి ఎవరైతే ఆయన సువార్త పరిచర్య చేయడానికి ఇష్టపడతారో వారు పరిచారకునిగా ఉంటూ, వారు సాక్షిగా ఉంటూ ముందుకు పోతున్న సమయంలో వారి కొరకు దేవుడు తను నిలబడేటువంటి బాధ్యత తీసుకుంటాను అంటున్నాడు. కాబట్టి మనం ఏనాడు కూడా భయపడవలసిన అవసరము లేదు. నేను ఈ ప్రజల చేతనను అన్యజనుల వలన హాని కలుగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి. ఎందుకు మనం ఈ పని చేస్తాము? దేవుని యొక్క మనము పొందుకున్న దేవుని గురించి ఇంకొకరితో ఎందుకు పంచుకుంటాము? చీకటిలో ఉన్నవాడికి వాడు చీకటిలో ఉన్నానని కూడా తెలియదు. వెలుగు ఒకసారి చూస్తేనే చీకటి ఏంటో తెలుస్తుంది. వారు చీకటిలో నుండి వెలుగులోనికిను సాతాను అధికారములో నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును. వారికి దొరికేదేంటి? పాప క్షమాపణ. ఎప్పుడైతే యేసు ప్రభువును విశ్వసిస్తారో పాప క్షమాపణను, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పెను. నెక్స్ట్ మాట చూడండి. కాబట్టి అగ్రిప్పా రాజా ఏమంటున్నాడంటే పౌలు, కాబట్టి అగ్రిప్పా రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఒకసారి మనకొచ్చిన దర్శనమునకు మరలా మనకొచ్చిన కష్టాలను బట్టి మనము వెనక్కి తగ్గకూడదు అని గుర్తు చేస్తున్నాడు. ఒకసారి మనము దర్శనము కలిగిన తరువాత అవరోధాలు, ఆటంకాలు ఏర్పడతాయి రకరకాలుగా. కానీ మనము వెనుకంజ వేసేవారముగా ఉండకూడదు. ఎందుకంటే దేవుడే మనకు తోడై ఉంటానని చెప్తున్నాడు. కాబట్టి అగ్రిప్పా రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును కాక మొదట దమస్కులోని వారికిని, యెరూషలేములో యూదయ దేశమంతటను, తర్వాత అన్యజనులకును. ఇప్పుడు చదవబోయే వాక్యం కొరకు ఇదంతా చదివాను. వారు మారు మనస్సు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచున్నాను అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడు? రోమీయులకు రాసిన పత్రికలో అన్యజనులు విధేయులగునట్లు అంటున్నాడు.
ఊరికనే మనం సువార్తలో ఒకరిని లోపలికి తీసుకోవడం మాత్రమే కాదు, వారిని దేవునికి విధేయులయ్యేటట్టుగా చేయడము మన బాధ్యత. కాబట్టి ఆదిని ఏమంటున్నాడు, మీరు పాపక్షమాపణ పొందిన తర్వాత ఆ స్వాస్థ్యము, ఆ యొక్క పరిశుద్ధుల్లో స్వాస్థ్యము దొరికిన తర్వాత నేను వారికి బోధించినది ఏంటి అంటే, మీ పాత జీవితము లాగా ఉండకూడదు, మీది కొత్త జీవితము అయి ఉండాలి. వారు మారు మనస్సు పొంది దేవునికి తగినట్టు తిరిగి, దేవుని తట్టు తిరిగి మారు మనస్సునకు తగిన క్రియలు చేయవలెనని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయములో నన్ను పట్టుకొని చంపుటకు ప్రయత్నము చేసిరి అంటున్నాడు. కాబట్టి ఆయన అన్యజనుల మధ్యన అపోస్తలుడుగా ఉన్నప్పుడు ఏదో సువార్త ప్రకటించుకొని ఒకరిని దగ్గరికి చేర్చి వదిలేయడం లేదు. ఆయన ఏం చేస్తున్నాడు, వారిని ప్రభువు రక్షించిన తర్వాత తన సువార్త ద్వారా వారిని మంచి మార్గంలో పెడుతూ ఉన్నాడు. ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలా, నీ పాత జీవితాన్ని వదిలేసేయాలా, ఈ విధంగా ఉండాలా అని చెప్పి నడిపిస్తూ ఉన్నాడు. ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియల చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే గాని మరి దేనిని గూర్చి మాటలాడా తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశములందు ఇల్లరీకు ప్రాంతమునందు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము. ఆయన మోటో ఏంటి అంటే, ఆయన అపోజల్గా పిలువబడ్డాడు. ఆయన మోటో ఏంటి అంటే, ఎక్కడైతే సువార్త అందలేదో ఆయన పరిచర్య అన్యజనుల మధ్యన చేయాలా. ఆ అన్యజనుల మధ్యన చేసేటప్పుడు ఏం చేసేవాడు, ఫస్ట్ ఏమో యూదుల మధ్యకే వెళ్ళేవాడు. వాళ్ళ సునగోగును ఆధారంగా చేసుకునేవాడు. వాళ్ళు ఎక్కడైతే కలుస్తున్నారో అక్కడ కలుస్తున్న చోట ఆయన అందరికీ బోధించేవాడు. బోధించినప్పుడు ముందు ఒకసారి చెప్పాను, యూదులలో ఆ సునగోగులో కలిసే వాళ్ళల్లో రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరేమో యూదులుగా జన్మించిన వారు, ఇంకొకరేమో ప్రోజిలైట్స్ అంటారనమాట, అంటే యూదా మతాన్ని తీసుకున్న వాళ్ళు. ఇంకొకరు ఏంటంటే వారు గాడ్ ఫియరర్స్, అంటే యూదా మతం దేవుణ్ణి, నిజమైన దేవుడైన యెహోవాని నమ్ముకొని ఉంటారు, కానీ ధర్మశాస్త్రమైన కాడిని వారి మీద తీసుకొని ప్రోజిలైట్ అయి ఉండరు. వారేంటంటే దేవునికి భయపడుతూ ఆ యొక్క కాడిని వారి మీదకి తీసుకోకుండా ఉండేవాళ్ళు. కాబట్టి ఈయన ఆ ముగ్గురు ఉన్న చోట ఈయన వెళ్ళేవాడు. ఆ ముగ్గురు ఉన్న చోట ఆ యొక్క సువార్తను బోధించేవాడు. అంటే ఆ యొక్క సంఘాలలో మూడు టైప్స్ ఆఫ్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ 3 టైప్స్ ఆఫ్ వాళ్ళు ఉండే దగ్గర ఈయన వెళ్ళి సువార్తని బోధించేవాడు. బోధించినప్పుడు ఆ యొక్క యూదుల్లో కొంతమంది తిరస్కరించేవారు, ప్రోజిలైట్స్లో కొంతమంది తిరస్కరించేవారు, గాడ్ ఫీరర్స్లో కొంతమంది తిరస్కరించేవారు, కొంతమంది నమ్మేవారు. అప్పుడు ఆయన దాన్ని బేస్గా చేసుకొని ఒకవేళ కనుక తరిమేస్తే సునగోగు నుంచి బయటికి వెళ్ళేవాడు. ఆ యొక్క లిడియా సమయంలో మనం చూస్తాం, వెళ్ళి ఆ యొక్క చెరువు గట్టు మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ లిడియా వాళ్ళు ఆ యొక్క దాన్ని ఏమంటారు, పర్పుల్ క్లాత్, ఊదా రంగు ఇది చేసేవారు అక్కడ ఉంటారనమాట. వాళ్ళని ఆయన దేవునిలోకి తీసుకువస్తాడు. కాబట్టి ఏంటంటే అపోస్తలుని యొక్క పరిచర్య, అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్య అన్యులకు అపోస్తలుడుగా పిలువబడినప్పటికీ ఫస్ట్ ఆయన యూదా సమాజ మందిరంలోకి వెళ్ళేవాడు, అక్కడ బోధించేవాడు. వారిలో ఎవరైనా కొంతమంది ఒప్పుకుంటే వారిని స్వీకరించేవాడు దేవుని యందు, లేదు అంటే ఆయన బయటకు వెళ్ళేవాడు, అన్యజనులకు బోధించేవాడు. కాబట్టి ఈ రీతిగా ఆయన దమస్కు పట్టణంలో, యెరూషలేము పట్టణంలో, ఆ చుట్టుపక్కల నుంచి ఇల్లరీకు అనే ప్రదేశం వరకు, అంటే ఏంటంటే ఆనాడు ఏదైతే వాళ్ళకి తెలిసిన వరల్డ్, ఈరోజు చూడండి ఒక అమెరికా కనుక గమనించామనుకోండి, 15వ శతాబ్దంలోనూ కనుక్కోబడింది. అంత మాత్రాన లేదు అని కాదు, ఆ ప్రదేశం ముందర ఉండింది. కానీ నాగరికులైన మనుషులు ఒక సమయంలో కనుక్కున్నారు. అలాగనే 1వ శతాబ్దంలో పౌలు రాస్తున్న సమయంలో ఆ మ్యాప్లో వాళ్ళకి తెలిసిన ఎండ్ వరకు వెళ్ళాడు. వెళ్ళి ఇంకొంత భాగం ఉన్నది. ఏమంటున్నాడంటే ఆ యొక్క భాగాన్ని, స్పెయిన్ భాగాన్ని చేర్చుకోవడానికి నేను పెట్టుకున్న మోటో ఏంటంటే, ఎక్కడైతే రక్షింపబడలేదో అక్కడ పోయి చెప్పాలా, వాళ్ళు అన్యుల మధ్యన చేయాలా. ఆల్రెడీ సంఘం ఉన్న చోట నేను వెళ్ళి చేయను. అంటే మై కాల్ ఈజ్ నాట్ ఏ పాస్టోరల్ కాల్. అతని కాల్ పాస్టోరల్ కాల్ కాదు. అంటే పాస్టర్ ఇమిడి ఉంటుంది, కానీ అతను అపోస్తలుడు, అంటే ఎక్కువ మందికి వెళ్ళి ఎక్కువ చోట్ల ఆయన సంఘాలని నాటే పని పెట్టుకున్నవాడు, అది కూడా అన్యజనుల మధ్యన. కాబట్టి ఏమంటున్నాడంటే, నేను మీ మధ్యన రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఒకటి ఆల్రెడీ మీ దగ్గర సంఘం ఆల్రెడీ ఇంకెవరో వచ్చి సువార్త బోధించి అక్కడ సంఘము ఏర్పడింది. నేనేమో ఇక్కడ ఇవన్నీ చేసుకుంటూ మీ దగ్గరికి వచ్చేలోపు మీరు ఆల్రెడీ రక్షింపబడి ఉన్నారు.
ఇప్పుడు నేను ఎందుకు వస్తూ ఉన్నానంటే, రోమాకి ఎందుకు వస్తూ ఉన్నాను అని చెప్తున్నాడంటే, నాకు ఇక్కడంతా పని ముగిసిపోయింది. ఇక్కడ నేను ఎక్కడెక్కడైతే నాకు తెలిసిన ప్రపంచం ఉన్నదో అక్కడంతా కూడా నేను సువార్తను బోధించి అన్యుల్ని ఆకర్షింపజేసే దేవుని దగ్గరికి నా పని ఇక్కడ అయింది. కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి రాబోతున్నాను. వచ్చినప్పుడు మీరు నన్ను ఆదరించండి, అక్కడి నుంచి నన్ను స్పెయిన్ పట్టణానికి పంపించండి అని చెప్పబోతున్నాడు. క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము. అందుకని ఏమంటాడు, ఆ యొక్క కొరింతు పట్టణంలో ఆ యొక్క వాళ్ళు అపోలో మీకన్నా బాగా మాట్లాడతాడు, పౌలు కన్నా అపోలో గొప్పవాడు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్న సమయంలో వాళ్ళకి బుద్ధి చెప్పేదానికి నేర్పిస్తాడు. ఏమని, నేను నాటాను, అపోలో నీళ్లు పోస్తున్నాడు, కానీ నీరు నారు బట్టేవాడు, దీన్నంతా బ్రతికింపజేసేవాడు దేవుడు అంటాడు. కాబట్టి అపోల్లో పని, అందుకని అపోల్లో అక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆల్రెడీ ఉన్న విశ్వాసుల్ని ఆయన ఇంకా గొప్పగా నడిపిస్తూ ఉన్న సమయంలో అకుల్లా ప్రిస్కిల్లా ఆయనకు పరిచయం ఏమంటారు, నీవు బోధిస్తున్న దాంట్లో కొంత అసంపూర్ణత ఉన్నది, నీకు ఓన్లీ యోహాను ఇచ్చిన బాప్తిజం మాత్రమే తెలుసు, కాబట్టి యేసు బాప్తిజం అంటే ఇది అని నేర్పించి ఆయన ఇంకా పూర్ణం చేసినప్పుడు ఆయన బహుబలముగా వాడబడుతూ ఉంటాడు. ఆ క్రమంలో ఆయన కొరింథు పట్టణంలో కూడా ఉంటాడు. కాబట్టి ఈయన అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశము, నన్ను నాటడానికే పంపించాడు దేవుడు, దాన్ని నీరు పోసే పనులు కొంతవరకే చేస్తాను నేను, కానీ ఇమ్మీడియట్గా నేను వేరే దానికి మూవ్ అయిపోతాను. కాబట్టి ఇక్కడ నా పనంతా అయిపోయింది గనక, మీరు ఆల్రెడీ ఎవరో వచ్చి అక్కడ నాటి ఉన్నారు గనక వాటికి నీరు పోసే పని నాది కాదు. కానీ ఇక్కడ పని అయిపోయింది గనక, మీరు అన్యులు గనక, అన్యుల అపోస్తలుని నేను గనక ఇన్ని రోజులు రాలేకపోయాను, కానీ ఇప్పుడు నేను మీ మధ్యకి రాబోతున్నాను. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము అంటే ఈ దీనిలో మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, రకరకాల పరిచర్యలు ఉంటాయి. మీరు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు సువార్తను ప్రకటిస్తారు, వారు రక్షింపబడినప్పుడు ఒక సంఘానికి అప్పచెప్తారు తీసుకొచ్చి. అలాగనే కొంతమంది సంఘంలో పాస్టర్గా చేసే పరిచర్య ఉంటుంది, కొంతమందికి సువార్త పరిచర్య ఉంటుంది. పాస్టర్ పరిచర్యలో సువార్త కూడా ఉన్నప్పటికీ ప్రిడామినెంట్ సువార్త పరిచర్య కాదు. ఎవరైతే ఆల్రెడీ విశ్వాసులై ఉన్నారో వారిని విశ్వాసంలో బలపరచడము, ఎదిగింపజేయడం. సువార్థికులు ఇది ఎట్లుంటుంది, వాళ్ళు ఎక్కడైతే దేవుని సువార్త అందలేదో అక్కడికి వెళ్ళి విత్తుతారు, వెళ్ళి అక్కడ ఇంకొక నడిపేటువంటి పాస్టర్కో అక్కడనే స్థానికంగా ఉండే వాళ్ళకో ఒక చర్చికో అప్పచెప్తారు. కాబట్టి ఈయన నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా నిమిత్తం. కాబట్టి మన పరిచర్యల్లో మనది ఏదైనా అయి ఉండొచ్చు, వీటిలో మిళితం కూడా అయి ఉంటుంది. కానీ పోను మనం ఏమవుతుందంటే మన కాలింగ్ ఏంటి అని అర్థం చేసుకొని ఆ పరిచర్యలో మనం ఉంటాం. కొంతమంది చూడండి చర్చిలో పాస్టర్గా ఉండలేరు కూడా. ఎందుకని, వారికి ఇవ్వబడిన దేవుని సేవ ఏంటంటే అంతవరకు యేసుక్రీస్తుని తెలుసుకొని వారికి యేసుక్రీస్తుని బోధించాలా, ఆ బేసిక్ లెవెల్ వరకు నడిపించాలా, ఇంకొకరికి తెలియని వాళ్ళకి నేర్పించాలా. పాస్టర్ కాలింగ్ ఏంటి, అది వేరు, ఆల్రెడీ ఉన్నవారిని నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం. కాబట్టి ఏది తప్పు కాదు, ఒక్కొక్కరి కాలింగ్, అది పరిచర్య. నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గురించి సమాచారం ఎవరికి తెలియచేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు యెషయా గ్రంథము 52వ అధ్యాయము 15వ వచనాన్ని ఉపయోగించుకుంటూ మాట్లాడుతున్నాడు. వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామము ఎరుగని చోట్లన సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనై ఉండి అలాగున ప్రకటించింది. ఒకసారి నాతో పాటు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 13 నుంచి 16 వచనాల వరకు చదువుతాం. ఆ యొక్క కొరింథీయుల్ని గద్దిస్తాడు ఒక మాటతో. చూడండి, 10వ అధ్యాయము 13 నుండి 16. 2 కొరింథీ 10వ అధ్యాయము 13 నుంచి 16. మేమైతే మేరకు మించి అతిశయపడము గాని మీరున్న స్థలము వరకు రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయింపచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమై ఉన్నట్టు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములో భాగస్థులమనుకుని అతిశయ పడము. కొరింథీయులతో ఏమంటున్నా అంటే, కొరింథీయులారా, మీరు ఎందుకు మిమ్మల్ని మీరు అతిశయించుకుంటున్నారు? నేను మీకు సువార్త చెప్పలేదా? మీరు నా యొక్క సువార్త ఫలంగా కదా మీరు ఏర్పడిన వారు. కాబట్టి మిగతా వాళ్ళు మీరు నా అపోస్తలుడు కాదు అని అంటే పర్వాలేదు, కానీ మీ వరకు వచ్చేటప్పటికి మిమ్మల్ని దేవునిలోకి నడిపించింది ఎవరు? నేను. అంటే నా పొలం ఇది, కాబట్టి నడిపించి వచ్చాను కనుక నేను మీతో గట్టిగా మాట్లాడేటువంటి హక్కు నాకున్నది. అందుకని అంటాడు కదా కొరింథీయుల్ని ఆ యొక్క గట్టిగా మాట్లాడేటప్పుడు, ఆ యొక్క 3వ అధ్యాయంలో 2 కొరింథీ 4వ అధ్యాయంలో అనుకుంటా, మీరు అతిశయపడకుడి అంటాడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు తాను వేసుకున్న
అంటే ఏంటి, తను పెట్టుకున్న స్టాండర్డ్స్కి అడ్హేర్ అవుతూ, అంటే దాన్ని దాటిపోకుండా, బట్ అట్ ద సేమ్ టైం రోమా స్థలంలో ఉన్న సంఘము అన్యులు కనుక, అన్యులు నుంచి వచ్చిన సంఘము కనుక, నేను అన్యులకు అపోస్తలులను గనక కొరింతులాగా నేను మీతో గట్టిగా మాట్లాడలేను, ఎందుకంటే మిమ్మల్ని నేను సువార్తలోకి తేలేదు, మిమ్మల్ని నేను పాదిరిగా నేను ముందరికి నడిపించలేదు, కానీ అన్యుల అపోస్తలునిగా నేను మాట్లాడే హక్కు నాకు ఉన్నది. వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్త ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనయ్యుండి అలాగున ప్రకటించుతుని. 22వ వచనం నుంచి ఎందుకు రాలేకపోయానో చెప్తూ ఉన్నాడు. ఈ హేతువు చేతను, ఇప్పుడు చెప్పిన 2 రీజన్స్ మనం మాట్లాడుకున్నవి, ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నేను అనేక పర్యాయములు ఆటంకము కలిగాను. అంటే నా మనసులో ఒకటి ఏంటంటే, రోమా సంఘానికి వెళ్ళాలంటే ఆల్రెడీ ఒకరు నాటిన సంఘం, నా పనే ఇంకా ఇక్కడ కాలేదు. ఈ 2 హేతువులు అనమాట. ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేనిక సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి ఉన్నాను. ఇప్పుడైతే నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది, షార్ట్ స్టే, చిన్న కొంత సమయము సహవాసం, మార్గంలో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. సాగనంపబడ్డము అనే వర్డ్కి ఏంటంటే టెక్నికల్ టర్ము. ఈనాడులాగా మనకు ఆనాడు హోటల్స్ ఉండేవి కావు, లాడ్జీలు ఉండేవి కాదు. వారు ఒక ఊరికి వెళ్తే అక్కడ క్రైస్తవులు ఆ యొక్క సంఘాలు వారిని వారి ఇళ్లలో పెట్టుకునేవారు. ఆ తర్వాత వీరు సేవకులు కనుక వీరి యొక్క పనిని బట్టి, వీరి పరిచర్యను బట్టి, అయ్యా మేము అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు వారు కొంత వారికి ఆహారము, దారికి కావాల్సినది అవి ఇచ్చి పంపించేవారు. కాబట్టి సాగనంపుట అనే టెక్నికల్ టర్మ్ ఏంటంటే, మనం చాలాసార్లు డైరెక్ట్గా మాట్లాడలేనివి కొన్ని దానికి పర్యాయ పదాలు ఉంటాయి. అలాగనే నేను మీ మధ్యకు వచ్చి చాలా తక్కువ సమయమే ఉంటాను, చాలా మనం సహవాసం చేద్దాం, ఆ తర్వాత నన్ను సాగనంపండి అంటే మీరు నాకు కొంత సహాయం చేసి మిషనరీ జర్నీలో పంపించండి. నేను స్పెయిన్ దేశమునకు వెళ్ళినప్పుడు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అంటే మీ దగ్గరికి వచ్చేదానికన్నా ముందర నాకు ఇంకొక అన్ఫినిష్డ్ బిజినెస్ ఉన్నది, ఒక అసంపూర్ణమైన పని ఒకటి ఉన్నది. ఆ పని ఏంటి అంటే, ఆయన పెట్టుకున్న మిషన్ ఏంటంటే, ఒకటి అన్యులకు సువార్త చెప్పడం. తర్వాత ఆయన మనసులో ఆయన తనకు తాను పెట్టుకున్న గోల్ ఏంటి అంటే, అన్యులు రక్షింపబడుతున్నారు కానీ ప్రభువు ఎవరివాడు? యూదులలో నుంచి వచ్చాడు. మొట్టమొదట ఎవరు నమ్ముకున్నది? నిజమైన దేవుడైన యెహోవాని యూదులు నమ్ముకున్నారు. అంటే యూదుల ద్వారా రక్షణ. ఆ రోజు ప్రభువు చెప్తాడు కదా, రక్షణ యూదుల నుండి. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 16 అక్కడ చెప్తాడు, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు. కాబట్టి రక్షణ యూదుల నుండి. కాబట్టి యూదుల ద్వారా అన్యులు యేసు ప్రభువును ఇలాంటి అపోస్తలు బయటికి తీసుకువెళ్ళినప్పుడు అన్యులు నమ్మారు. ఒకవేళ అక్కడ యూదులలో నమ్ముకున్న వారు ఈరోజు వారు ఆర్థిక పరిస్థితుల్లో, ఆత్మీయ పరిస్థితుల్లో వారు ఉన్నతమైన వారు. ఎందుకని? నీకన్నా ముందు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు, కానీ ఆర్థిక పరిస్థితుల్లో ఈరోజు కొంత బలహీనంగా ఉన్నారు. కాబట్టి ఆయన మనసులో ఏంటంటే, ఆత్మీయ ఆశీర్వాదాలు పొందుకున్న అన్యజనులైన క్రైస్తవులు, అన్యజనాంగంలో నుంచి వచ్చిన క్రైస్తవులు, ఆత్మీయతలో తమకన్నా ముందున్న యూదులలో నుంచి వచ్చిన నమ్ముకున్న క్రైస్తవులు ఆర్థికంగా బలహీనముగా ఉన్నప్పుడు మన మధ్యన బాండ్ ఎలాగ పెరుగుతుందంటే, ఇలాగన రోమీయులకు రాసిన పత్రికలు మనం చూస్తున్నాం. అన్యుల నుండి వచ్చిన క్రైస్తవులు, ఆ యొక్క యూదుల నుండి వచ్చిన క్రైస్తవులు ఒకరినొకరు వాళ్ళ అహాల కొద్దీ తక్కువ ఎక్కువ అనుకుంటూ దూరాభారాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన మనస్సులో ఏంటంటే, ఆ ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం కాబట్టి ఒక బాండ్ ఏర్పడాలంటే ఏం ఏర్పడాలా? వారికి మనం ఇప్పుడు వారికి ఉన్న లోటు ఆర్థిక సహాయం, కానీ ఇప్పుడు వారికి ఆర్థికమైన సహాయం మనం కనుక చేశాము అంటే దాని ద్వారా ఈ బాండ్ పెరుగుతుంది. అందుకని ఆయన 1 కొరింథీ 16వ అధ్యాయము 2 కొరింథీ 8, 9 అధ్యాయాలు ఇచ్చుట గురించి, అకయా మాసిదోనియా సంఘాలు ఇస్తున్నాయి, వాళ్ళకు ఉన్నదానికన్నా ఎక్కువ ఇస్తున్నారు, బీదలైనప్పటికీ వాళ్ళు ఇచ్చుట యందు ధనవంతులై ఉన్నారు. ఈ మాటలని 1 కొరింథీ 16, 1-2, నేను మీ మధ్యకు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చందాలు దండకండి,
ఆల్రెడీ మీరు పని చేస్తున్న దాంట్లో కొంత భాగం ఈ పని కొరకు తీసి పెట్టండి అని చెప్పుంటాడు. వీటన్నిటికీ ఏంటంటే, మీరు ఆత్మీయ ఆశీర్వాదాలు ముందు పొందుకున్న యూదులు ఈరోజు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు. కాబట్టి మీరు వారి ద్వారా ఆశీర్వాదం పొందుకున్న మీరు మీ ఆర్థిక సహాయమును వారికి చేసినప్పుడు వారి హృదయంలో మీ మీద సహోదర భావం పెరుగుతుంది. ఈ విధంగా మీరు కృతజ్ఞత చూపించుకున్నట్టుంటుంది. వారు కూడా ఇదిగో వీళ్ళు నిజంగా మా సహోదరులే, మాకు కష్టం వచ్చినప్పుడు ఆదుకున్నారు అనేది కలుగుతుంది అనేది రెండో మిషన్ అయింది. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు, యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. సో బిఫోర్ ఐ కమ్ టు స్పెయిన్ వయా రోమ్, వన్ అన్ఫినిష్డ్ బిజినెస్ ఇస్ దేర్. ఆ అన్ఫినిష్డ్ బిజినెస్ ఏంటి అంటే, నేను యెరూషలేంకి వెళ్ళి ఇప్పుడు ఏదైతే ఈ అన్యుల సంఘాల్లో నుంచి నేను కలెక్ట్ చేశానో ఆ డబ్బులు అక్కడ ఇచ్చేసి కానుక నేను వస్తాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయ నిష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. అంటే బదనాయము కాదు, ఏమంటాడు ఆ యొక్క దీంట్లో, లార్డ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్ అంటాడు. గాడ్ లవ్స్ ఎ చీర్ఫుల్ గివర్. ఆనందముతో ఇచ్చివాని యందు ఆయన ఆనందముగా విత్తువాడు దానికి 10 కోస్తాడు అనేటువంటి మాటలు. వారు ఇష్టపడి దానిని చేసిరి, కష్టంతో కాదు, బదనాయంతో కాదు, ఎవరో బలవంతంగా ఇవ్వమంటే కాదు, అది వారి బాధ్యత అని నేను వారికి నేర్పించాను. అలాగనే మనం దశమ భాగాలు ఇచ్చేటప్పుడు కూడా మనకు చాలాసార్లు బదనాయంగా అనిపిస్తుంది కదా. కానీ గుర్తు చేసుకోవాల్సింది ఏంటి, దేవుడు మనకిస్తున్న దాంతో మనం ఆనందంగా ఆయనకి తిరిగిస్తున్నాం. ఆనందంగా ఇవ్వనప్పుడు దానివలన దేవునికి తృప్తి కలగదు కూడా. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి, వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయము చేయ బద్దులై ఉన్నారు అంటున్నాడు. ఆల్మోస్ట్ ఏమంటున్నాడు, వాళ్ళ నుంచి తీసుకోలేదా మీరు? యేసుప్రభు ఆశీర్వాదాలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి? యేసుప్రభు ఎవరు? ఆయన దేవుడు ఫస్ట్ వాళ్ళకి పరిచయం అయ్యాడు. ప్రభు ఎవరు? యూదుడు. మీరు తెలుసుకున్నారు, ఇప్పుడు ఆశీర్వాదాలను పొందుకుంటున్నారు, మరి తిరిగి వాళ్ళకి ఇవ్వబడలేదా అన్న విధంగా మాట్లాడి ఆ ఇచ్చే దాంట్లో దీనివలన సంబంధ బాంధవ్యాలు పెరగడానికే కానీ, అందుకనే ఆ యొక్క కొరింథీయులు ఏమంటాడు, మీ దగ్గర లేని దాన్ని నేను ఇవ్వమనట్లేదు. ఒకసారి 2 కొరింథీ చూద్దాం. ఒకసారి 1 కొరింథీ 16 అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదువుతాను. ఆ తర్వాత 2 కొరింథీ 8లోకి వెళ్దాం. 1 కొరింథీ 16 1 నుండి 2 వచనాలు. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమును మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలవ చేయవలను. ఎలా ఇవ్వమంటున్నాడు? వర్ధిల్లిన కొలది. నేను 100 రూపాయలు కూలి చేసుకునేవాడిని, 10 రూపాయలు ఇవ్వగలను. ఇంకొకడు 1,00,000 రూపాయలు ఉద్యోగం చేసుకునేవాడు, వాడు 10,000 ఇవ్వనివ్వండి, 20,000 ఇవ్వనివ్వండి. అందుకని ఏమంటున్నాడు, ఎంతోమంది 100 రూపాయలు సంపాదించుకునే వాళ్ళు 10 రూపాయలు ఇస్తూ ఉండగా 1,00,000 సంపాదించి 1,000 ఇవ్వడానికి ఏడ్చేటువంటి వారు ఉన్నారు అని చెప్తాడు 2 కొరింథీ 8:9లో. అంటే మీరు బదనాయంగా వారి కష్టం ఎత్తుకోవాలని మీరు కష్టపడాలన్న ఉద్దేశం కాదు. ఆనందముతో ఆ ఇచ్చేది రౌడీ మామూళ్ళు వసూలు చేసినట్టు, దండా చేసినట్టు కాకుండా, నేను వచ్చేదానికన్నా ముందర మీరు దాన్ని తీసి పక్కన పెట్టండి. అప్పుడు మీకు భారంగా అనిపించదు. లేకపోతే అరే ఈరోజు రాత్రి నేను నా బిడ్డల్ని పోషించుకోవాలని రేపటి దినాన నా దగ్గర లేదైనట్టు కాకుండా ముందరనే ఆయత్తపడండి అంటున్నాడు. అందుకనే దశంభాగాల విషయంలో కూడా ఏం చెప్తాము, ముందరనే మనం మానసికంగా ప్రిపేర్ అయి రావాలా. కానుకలు ఇచ్చేటప్పుడు కూడా, దేవునికి చందాలు ఇచ్చేటప్పుడు కూడా నువ్వు ఎంత వేయాలనుకుంటావు నీ మనసులో ఉండి ముందరనే సన్నద్ధపడి సిద్ధపడి ఇచ్చినప్పుడు అది నీకు ఆనందంగా ఉంటుంది. లేకపోతే మనం ఇచ్చే జోబులోంచి తీసి ఇచ్చినప్పుడు పెద్ద నోటు ఇచ్చామనుకోండి, మనం సిద్ధపడలేదనుకోండి, మనకు బాధగా ఉంటుంది, అది దేవునికి నచ్చదు. కాబట్టి వాళ్ళకేం నేర్పిస్తున్నాడు, ప్రతి ఆదివారమును మీలో ప్రతివాడును తను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరు యోగ్యులని మంచి ఎంచి ప్రవర్తితురు వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదము అంటున్నాడు. 2 కొరింథీ 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 2 కొరింథీ 8. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి.
మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక 16 దీంట్లో ఏమంటున్నాడు? మీరు వర్ధిల్లను కొలది మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వనండి. ఇక్కడ ఏమంటున్నాడు? వారు సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరి. అంటే ఎవరు వాళ్ళ చేయి మెలిపెట్లా, వేయాలా, నువ్వు వేయకపోతే ఎట్లా, నువ్వు వీకపోతే ఎట్లా అని మెలిపెట్లా. ఆయన బోధ సరిగ్గా నేర్పించాడు. అయ్యా మీరు ఇలా చెయ్యాలా, ఇది మీకు ఆశీర్వాదం అని నేర్పించాడు. వాళ్ళు ఇవ్వడం ప్రారంభించారు, వాళ్ళని పొగుడుతున్నాడు. ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అలాగనే 9వ అధ్యాయం. పరిశుద్ధుల కొరకైన, అంటే ఈ కొరింథీ సంఘం వారు ఇవ్వడం లేదని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గురించి మీ పేరు వ్రాయుటకు నాకు ఆగత్యము లేదు. నా మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి ఆకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గురించి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచు ఉన్నాను. వారిద్దరి మధ్యన హెల్తీ కాంపిటీషన్ పెడుతున్నాడు. అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడితిరి. అయితే మిమ్ముని గూర్చిను మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల, ఒకవేళ మాసిదోనియా వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందున మేము సిగ్గుపరచబడదుము, మీరును సిగ్గుపరచుదరని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చేదనని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక ధారాళముగా ఇయ్యబలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. మామూలే కదా, మనకు తెలిసిందే కదా. 10 ఒక గుప్పెడు ధాన్యం వేస్తే ఎంత వస్తుంది? ఒక సంచి ఇదే వస్తాయి, వడ్లు కానీ గోధుమలు కానీ. నువ్వు అదే గోతాం సంచి అంత వేసావనుకో, నీకొక దాన్ని ఏమంటారు, అబులక్కాట్, దాంట్లో పట్టి ఎన్ని వస్తాయి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. సణుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గల వారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొంది ఎంచును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఎలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరింపుచున్నది. నాట్ ఓన్లీ ఇట్స్ జస్ట్ ఫైనాన్షియల్ చారిటబుల్ ఎయిడ్. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకున్నట యందు మీరు విధేయులైనందు నందు చేత వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యము ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. వెన్ యూ గెట్, మనకు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది? అంతా బాగున్న వాళ్ళకే ఒక గిఫ్ట్ వస్తే ఆనందంగా ఉంటుంది. మనం బాగా ఆర్థికంగా దీనమైన పరిస్థితుల్లో, బలహీనమైన పరిస్థితుల్లో ఎవరన్నా మనకు తెచ్చిచ్చారనుకోండి, వారి మీద మనకు ఎంత ప్రేమ ఉంటుంది, ఎంత కృతజ్ఞతాభావం ఉంటుంది. మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు. ఈ విధంగా ఏం జరుగుతుంది? సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి, వారిలో మీ పట్ల కృతజ్ఞతాభావం పెరుగుతుంది, సహోదర భావం పెరుగుతుంది, సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. వారు మీ కొరకు ప్రార్థన చేయడము ప్రారంభిస్తారు. దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయొచ్చు, మిమ్మల్ని చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. ఎప్పుడెప్పుడు చూస్తామా మా బెనిఫాక్టర్స్ని? ఎప్పుడెప్పుడు చూస్తామా మాకు ఇలాంటి కానుకలు ఇచ్చిన వారిని? చెప్పశక్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రము అంటున్నాడు. కాబట్టి ఈ పరిచర్య చేయడానికి ఆఖరి మెట్టుగా నాకు మీ దగ్గరికి
రోమా పట్టణం దాటుకొని స్పెయిన్కి పోవడానికి అడ్డుపడని ఫస్ట్ ఇవి. అది నేను నాటిన సంఘము కాదు. పైపెచ్చు నాకు ఇక్కడ పని ఉండింది, ఇప్పుడు ఆ పని ముగిసింది, కానీ ఇంకొక చిన్న పని ఉన్నది. ఆ పని ఏంటి అంటే ఈ అన్యులను యూదులను లో ఉన్న క్రైస్తవుల్ని కలపడానికి నాకు దేవుడిచ్చిన తలంపును బట్టి ఇదొక మార్గమని ఎన్నుకొని దీని మీద నేను నా యొక్క శ్రాయశక్తుల నా శ్రమ పెట్టి ఉన్నాను. ఆ శ్రమ ప్రతిఫలం అక్కడ చూసి వస్తాను మీ దగ్గరికి. బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును ఆకయా వారును కొంత సందా వేయని ఇష్టపడిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు గనక శరీర సంబంధమైన విషయములలోనూ వీరికి సహాయము చే బద్దులై ఉన్నారు. ఈ పనిని ముగించి, అపోస్తుల కార్యము 21:17 కనుక చూస్తే ఆ పని ముగిసినట్టుగా కనిపిస్తుంది మీకు. అపోస్తుల కార్యము 21:17 చదువుతానంటే ఒకసారి చదువుతాను. అపోస్తుల కార్యము 21:17 21:17 మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషముగా చేర్చుకొనిరి. మరునారు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యోకోబు నద్దకు వచ్చెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనుల్లో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పాను. ఓకే, ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణము మీదుగా స్పెయినునకు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాదము సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. అంటే నేను అక్కడికి వచ్చే సమయానికి ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ అంతా నేను ఏదైతే దేవుని కొరకు చేస్తున్నానో ఇవి చేసినప్పుడు నేను కంప్లీట్గా ఆత్మ పూర్ణున్నై ఆశీర్వాదాలు నింపుకున్న వాడినై మీ దగ్గరికి నేను వస్తాను, దాన్ని మీకు పాస్ చేస్తాను. సహోదరులారా, నేను యూదయాలోనున్న అవిధేయుల చేతిలో నుండి అయితే ఒక ప్రార్థన అవసరం ఉందయ్యా నాకు. ఏంటంటే నేను ఇంత చేస్తున్నాను కానీ అక్కడికి పోయినాక నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలీదు. వాళ్ళేమో నా మీద కత్తిగట్టున్నారు. అందుకని చూడండి, ఇందాక చదివిన 21వ వచనంలోనే 21వ అధ్యాయం మళ్ళీ చూడండి. వారు విని దేవుని మహిమపరిచి అతను చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూస్తున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనుల్లో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన ఇతని మీద ఉన్న అభాండం ఏంటంటే, పౌలు మీద నువ్వు అక్కడికంతా వెళ్ళి ధర్మశాస్త్రం ఇంకొద్దు, సున్నతొద్దు అని చెప్తున్నావని నీ మీద కత్తి కట్టున్నారయ్యా. అపార్థాలు. ఇతను బోధించినది అది కాదు, కానీ వాళ్ళ చెవుల దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బోధ ఆ విధంగా వచ్చి వాళ్ళు ఈయన మీద కట్టి ఉన్నారు. మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవాలని నీవు బోధించుతున్నట్లు వీరు నిన్ను గురించి వర్తమానము వినియున్నారు. కావున మనమేమి చేయుదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. అపోస్తల కార్యం 21 చదువుతున్నాను నేను. కాబట్టి మేము నీకు చెప్పినట్లు చేయము. మ్రొక్కుబడి ఉన్న 4 మనుష్యులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరము చేయించుకున్నట్టుకు వారికి అయ్యేడి తగులుబడి పెట్టుకొనము. అప్పుడు నిన్ను గురించి తాము వినిన వర్తమానము నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుచున్నావనియో తెలుసుకుందరు. ఈ కన్సిలియేటరీ పనులు నువ్వు కొన్ని చెయ్యి, వాళ్ళ మీద కట్టికట్టున్నారు, నువ్వు ఇలా తగ్గు, ఇప్పుడు ఇవి చేసావంటే వాళ్ళతో నీకు సమాధానం దొరుకుతుంది అని ఆయనకి చెప్పారు. అయితే విశ్వసించిన అన్యజనుల గురించి వారు విగ్రహములను అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దాని జారత్వమును మానవలసిందని నిర్ణయించిన వారికి వ్రాసి ఉన్నామని చెప్పి అంతటా పౌలు మరునాడు కాంప్రమైజ్ అయ్యాడు. సరే, నాకు ఈ గొడవంతా ఎందుకు, మీరు చెప్తున్నారు కదా, చేస్తాను. అంతటా పౌలు మరునాడు ఆ మనుషుల్ని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకుని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించుట కొరకు శుద్ధ దినములు నెరవేర్చుదనని తెలిపాను. 7 దినములు కాబచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతనిని చూచి సమూహమంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని, ఇజ్రాయేలీయులారా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ క్రౌడ్ని మాస్ని రెచ్చగొట్టారు. ఇజ్రాయేలీయులారా, సహాయము చేయరండి, అందరు రండి, వీడిని పట్టుకోండి, దొంగను పట్టుకోండి చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీకు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి అతని మీద ఒక అభాండం వేశాడు.
ఆ ఎఫెసుకు సంబంధించిన ఒక వ్యక్తిని తీసుకెళ్తాడు, అరిస్టార్కస్ ఎవరిని ఒక వ్యక్తిని. ఆ వ్యక్తిని బయట చూసి ఉంటారు వీళ్ళు, కానీ వీళ్ళు లోపలికి ఆయన కూడా, ఎందుకని వాళ్ళ దాంట్లో 3 ఉంటాయి భాగాలు: పరిశుద్ధ స్థలం, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత జెంటైల్స్ కోర్టు అని, జూయిస్ కోర్టు అని ఉంటుంది. జెంటైల్స్ కోర్టు ఒక దాన్ని దాటి రాకూడదు, అన్యుల కోర్టు. వాళ్ళు ఏం భావించారు, వీడు అన్యుని తీసుకొని లోపలికి వచ్చేసాడు దేవాలయంలోకి అని వాళ్ళు కల్పించుకున్నారు. మరియు వీడు గ్రీకు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకుని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితో కూడా పట్టణములో అంతకుముందు చూసి ఉండ్రి. బయట ఎక్కడో చూశారనమాట, మార్కెట్ ప్లేస్లో అతన్ని. పట్టణములో అంతకుముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయములోకి అతనికి తీసుకుని వచ్చినని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతనికి వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతనిని చంపవలనని ఎత్తించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానము వచ్చెను. వెంటనే అతడు సైనికులను, సైనాధిపతులను, శతాధిపతులను వెంటబెట్టుకుని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను. వారి పై అధికారిని సైనికులకు రాణువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేశానని అడుగగా. సో ఈ భయాలన్నీ పెట్టుకొనే ఏమంటున్నాడు, నేను అక్కడికి మంచి ఉద్దేశంతో పోతున్నాను, కానీ వాళ్ళు నా మీద వేరే ఉద్దేశాలు ఉన్నాయి. నేను అక్కడికి పోతే వాళ్ళు నన్ను చేయొచ్చేమో, కాబట్టి మీ ప్రార్థన అవసరత నాకు కావాలయ్యా. సహోదరులారా, నేను యూదయాలోనున్న అవిధేయుల చేతులలో నుండి తప్పింపబడి, వారెవరు? అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి, ఇందాక మనం చదివాం 21వ అధ్యాయంలో 27 వచనాల నుంచి, యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నేను తీసుకెళ్తున్నాను, కానీ వాళ్ళు అని పారేస్తారేమో నా కానుకని. మోరోవర్ ఒకవేళ తీసుకున్నా కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను చేస్తారేమో. నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును, మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలు యందు నాతో కలిసి పోరాడవలనను. ప్రార్థనలో నేను పెనుగులాడతాను, మీరు నా కొరకు పోరాడండి. మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి ఆత్మ వలని ప్రేమను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీకు అందరికీ తోడయ్యుండును గాక. సో అపోస్తులుడైన పౌలు రోమాకి ఎందుకు రాలేకపోయాడు, ఇప్పుడు ఎందుకు వస్తున్నాడు, వచ్చేదానికన్నా ముందర తనకి ఏ పని ఉన్నది, ఆ పనిలో మీ నుంచి నాకు కావాల్సిన సహాయం ఏంటి, ప్రార్థనా సహాయం చేయండి అని అడుగుతూ, నేను వచ్చేటప్పుడు ఆ యొక్క పని చేసినందువలన ఆశీర్వాదాలతో నిండిన వాడిని సంపూర్ణంగా ఉంటాను కనుక మిమ్మల్ని వచ్చి మన సహవాసంలో ఒకరినొకరము ఉసిగొల్పుకొని పురిగొల్పుకొని ఎదిగి ఒకరి ఆశీర్వాదాల కొరతో పంచుకుందాము అని సమాధానకర్తయగు దేవుడు మీకందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. సో ఈ దినముతో మనము 15వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రికలు ముగించుకున్నాము. రేపటి వారము 16వ అధ్యాయాన్ని చూద్దాము దేవుని చిత్తమైతే. ప్రార్థన, ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధమైన దేవానైనా, ఈ దినమునైనా బైబిల్ స్టడీలో కొంత సమయము నీ వాక్యమును ధ్యానించడానికి నీవు కల్పించిన అవకాశాన్ని బట్టి, ఇచ్చిన ఆత్మ నడిపింపును బట్టి, ఇచ్చిన పరిశుద్ధులతో సహవాసాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ, మరి నాయన నీకే ఘనత మహిమ ఆపాదించుకుంటూ, మా మధ్యనున్న ఓసిపిఎం పాస్టర్స్ని, పాస్టర్మ గారిని నీవు నాయన ఆశీర్వదించి దీవించు. వచ్చిన విశ్వాసులనైనా నమ్మకముగానైనా బైబిల్ స్టడీకి వచ్చి ఉండగా మరి ప్రభు పరిచర్యలో పాల్పొందుకుంటూ నాయన ఇది రికార్డింగ్ చేయడానికి, మరి ఇక్కడ నాయన సహకరించడానికి వచ్చిన వారిని, పెద్దలను, విశ్వాసులను, సహాయపడుతున్న వారిని, వాక్యము విన్న ప్రతి ఒక్కరిని, మరి ప్రభు మాధ్యమాల ద్వారా చూడబోయే వారిని నీ మేలైన ఆశీర్వాదాలతో దీవించమని ప్రభువును రక్షకుడు అయిన యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి మీదను నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ఆశీర్వాదము, కాపుదల, భద్రత, మేలైన దీవెనలు కూడి వచ్చిన వారి మీదను, సంఘము మీదను, సార్వత్రిక సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్.